సో ఇక ఈ వ్యవహారం ఇక్కడ పెడితే దాదాపు నేను చాలా రోజుల నుంచి అనుకున్నా అమెరికాలో మన వాళ్ళు ఉంటారా ఎందుకుంటారంటే ఇది ఎంత సిగ్గుపోయే కథ అంటే మున్నూరు కాపులాట అమెరికాలో లేరనే డౌట్ వచ్చిందట వీనికి. అరే మున్నూరు కాపులు అంటే సెమీ రెడ్డిస్ అని మాట్లాడుకోవచ్చు ఒక విధంగా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళను బీసీల్లో కలిపిన్లు. అంటే మున్నూరు కాపులలో 300 కులాల దాకా ఉంటాయి కాబట్టి రకరకాల పరిస్థితుల వల్ల రకరకాల ఆర్థిక కోణాల వల్ల వాళ్ళని తీసి బీసీల కింద కలిపిన్లు. ఈ సమాజంలో 300 కాపు బిడ్డలు రెడ్డిల తర్వాత 300 కాపులే ఉంటారు. వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, చదువు పరంగా ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఒక ముఖ్యమంత్రి కాలే. రెడ్డిల తర్వాత ముఖ్యమంత్రి పదవిని అందుకునే శక్తిలో మాదిగ వారు, 300 కాపు వారు, ముదిరాజులు ఉన్నారు. ఇంకా భూములు కొన్ని ఉన్నాయి, వాళ్ళకు ఆర్థికంగా కొన్ని ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉంటారు. అటువంటి అంటే వాళ్ళ ఆట అమెరికాలో ఉంటారా మనోళ్ళు. ఎవరో మొత్తం ఈ సమాజానికి దూరమైన చెంచులు లేకపోతే ఇంకా గోండ్లు ఉంటారు చూడు, వాళ్ళ లెక్క మాట్లాడతాను వీడు. ఏం మోసం రా అని చాలా అనుకునేవాడిని. చాలా అంటే కొన్నిసార్లు గంగా గాని మధుప్రియ గాని, సో ఇంకా కొంతమంది మన దాంట్లో ఇప్పుడు వాళ్ళని బయటేసిండు ఆఖరికి. ఏది గంగను మధుప్రియను బయటేసిండు. వాళ్ళు మన కుల పోలే ఆయనకి అవి తీసుకొచ్చాడు కథ. ఉన్న స్వాతి గాని వీళ్ళంతా చర్చ వచ్చేటప్పుడు నేను బాగా ఎంక్వైరీ చేసేవాడిని. అంటే మన వాళ్ళు ఉన్నారా, ఉంటే ఏ స్థాయిలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి అని చెప్పి నేను చాలా సార్లు నమ్మేరు. నిజంగానే ప్రేమతోటి ఇదంతా అంటాను అనుకోని పెద్ద మోసం ఇది. పేద 300 కాపత్తే అటు నుంచి అటే, కొంచెం బలిసిన 300 కాపు వచ్చింది అనుకో మెల్లగా లోపల తీసుకుంటాడు. ఇక మెల్లగా లోపల తీసుకొని వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, ఆ పైసలు మన రాజకీయానికి అక్కడికి వస్తాయా, వాడిని ఎట్లా బోల్తా కొట్టియాలి, వాని చుట్టూ ఎట్లా అల్లాలి, ఈ 300 కాపు అనే మత్తు వానికి ఎట్లా అల్లాలి. ఇక ఇది వాని ప్లాన్. ఒక్క 300 కాపు బిడ్డ కన్నా వీడు చదువు చెప్పిస్తాడు, ఒక 300 బిడ్డ కన్నా వీడు ట్రీట్మెంట్ చెప్పిస్తాడు. 300 కాపుల మీద ఇంత ప్రేమ వలకబోతాను కదా వీడు. మంది దగ్గర నుంచే కదా డబ్బులు అయితే కొట్టేసింది, మంది దగ్గరే కదా వీడు బిచ్చం ఎత్తుకొని కోటీశ్వరుడు అయింది. మరి ఒక్క బిడ్డ కన్నా ఒక ఇల్లు కట్టించినావురా 300 కాపులల్లా పేదోళ్ళల్లా. నువ్వు ఎవరికన్నా రుణపడి ఉన్నావంటే మొట్టమొదట మాదిగ జాతికి, రెండో తర్వాత 300 కాపులకు. మాదిగ జాతికి 300 కాపుకే తీన్మార్ మల్లన్న సాగిల పడి కాలు మొక్కవలసిన జాతులు ఎవరిని ఉన్నాయంటే కులాలు, ఒకటి మాదిగ జాతి, 2 300 కాపు జాతి. ఈ కులాల వల్లనే నువ్వు పెరిగి పెద్దయినావు, కోట్లు సంపాదించినావు. ఇందులో మాదిగ వారి బిడ్డకు కానీ ఒక 300 కాపు బిడ్డకు కానీ ఒక్క ఇల్లు కానీ ఏదైనా జాబ్ కానీ ఇచ్చినవా? మళ్ళా నమ్మించడానికి మన బిడ్డలు ఉంటారా అక్కడ? మరి ఇప్పుడు అమెరికా పోయి పాటలు పాడొచ్చిన ఈ 3 బిడ్డలు ఎవరు? మధుప్రియ కావచ్చు, గంగా కావచ్చు, వీళ్ళంతా ఎవరు? అంటే ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నాతో అమెరికాలో జూమ్ మీటింగ్లు జరిగిన, ఎన్ఆర్ఐ మీటింగ్లు ఏం జరిగినా కూడా అసలు మన వాళ్ళు ఒక్కరు కూడా తారసపడకపోయేవాళ్ళు. అంత అబద్ధం. అసలు అమెరికా నుండి జూమ్ మీటింగ్లో ఎప్పుడు పెట్టలేము. వీళ్ళు రావాలి చూసిన ఎవడన్నా చూస్తే రోజు జూమ్ మీటింగ్ల. మెయిన్ జూమ్ మీటింగ్లు పెట్టింది ఇక్కడ అంటే కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్. అసలు ఏం పెట్టామని జూమ్ మీటింగ్లకు వస్తారు అమెరికా వాళ్ళు? ఎవరైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి. ఎవరైనా ఏ అబద్ధం ఆడితే ఇక అత్కరాని అబద్ధం ఆడతాడు. ప్రపంచంలో ఇటువంటి అబద్ధం ఉంటుందా? అంతటి స్థాయి అబద్ధం ఆడతాడు. రోజు అమెరికాలో తోటే ముచ్చట పెట్టినట్టు మాట్లాడతాడు. సో అట్లాంటిది జనార్దన్ పటేల్ గాని మిగతా అప్పుడు ఎక్కడి కులాలండి, మనదంతా ప్రజాస్వామ్య దేశం అని మాట్లాడతాం, కానీ 100% రాజకీయాలు అనేటి కులాలతో ముడిపడి ఉంటాయి అన్న విషయాన్ని, సత్యాన్ని నేను గ్రహించిన కాబట్టి నేను ఒకటి చెప్పనా, కులం 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 అంటారు కానీ రాజకీయంలో కులం పనిచేయదు. అట్లా పనిచేస్తే మాదిగ వారు ఎప్పుడో ముఖ్యమంత్రి కావాలి. అట్లా పనిచేస్తే కులం ఈ 300 కాపు వారు ఎప్పుడో ముఖ్యమంత్రి కావాలి. అట్లా కులం పనిచేస్తే ముదిరాజు వారు కూడా ఎప్పుడో ముఖ్యమంత్రి కావాలి. కులం కార్డును వాడతారు తప్పించి కులం రాజకీయాల్లో పనిచేయదు. కుల ఓట్లు పనిచేయవు.
కుల కార్డు పని చేస్తుంది. ఏ మా వెనక ఇంతమంది ఉన్నారు మా వాళ్ళు అని ఎవడైతే నోరేసుకొని ఒర్రుతాడో ఒక వాణ్ణి తీసుకొచ్చి సీటో ఏదో ఇస్తారు. కానీ వానికి కులం వాళ్ళందరూ ఓట్లు వేయరు. కుల చైతన్యం లేనిది, రాజకీయ చైతన్యం లేనిది గంపగుత్తగా ఏ కులం ఓట్లు కూడా ఏ కులం వ్యక్తికి కూడా వేయరు. అది రాజకీయం మీద అవగాహన ఉన్నోడు ఎవరికైనా తెలుసు. లేకపోతే మొన్న ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే 50 లక్షల ఓట్లు ఆయనకే పడాలి కదా, మరి ఎందుకు పడలే? అంత డ్రామా. కాబట్టి కులం అనే కార్డును రాజకీయాలలో వాడతాను తప్పించి కులానికి సంబంధించిన ఓట్లు ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ ఎట్టి పరిస్థితుల్లో పడవు. ఇది ఒక డ్రామా. మున్నూరు కాపులను ఆగం చేయడానికి, మున్నూరు కాపులను మత్తులో చల్లడానికి ఒక డ్రామా.